మహాత్ముల సన్నిధి దొరికితే మనకు నిధి దొరికినట్టే. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. మనం అందుకే ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు అంతటి దివ్యక్షేత్రం కాశీలో ఈ సత్సంగాన్ని గురించి ఆయన చెప్పడంలో ఉన్న ఔచిత్యం ఏంటనగా, నీవు క్షేత్రంలో ఉండవచ్చు, దివ్యమైన క్షేత్రంలో ఉండవచ్చు, దివ్యమైనటువంటి దేవతా స్నేహంలో ఉండవచ్చు, దివ్యమైన గోశాలలో నువ్వు ఉండవచ్చు, దివ్యమైన తపోభూమిలో నువ్వు ఉండవచ్చు. అయితే నీకు సత్సంగం అనేది నీకు లేకపోతే, మనం సత్సంగం నెరవేర్చడం కాదు, మనం సత్సంగంలో పాల్గొనాలి. అంటే సత్పురుషులతో మనం పాల్గొనాలి, వారి పాదధూళిని మనం శిరసా ధారణ చేయాలి. అట్టి నిరహంకారమైనటువంటి భక్తి అంటే ఎప్పుడు నీలో ఆ నిరహంకారం అనేది మొలకెత్తుతుందో అప్పుడు మృదువుగా వారి చరణాలు మన శిరస్సు పైన ఉంటాయి. అందుకే వంగి వంగి నడువు, అప్పుడు నువ్వు లొంగిపో. ఎవరికి? భగవంతుడికి, గురువుకు. వారికి ఎంత ఆశ్చర్యం అంటే తెలుసా, వారు మనకి ఎంతటి మాయనికి పన్నుతారంటే, మనకు బిరుదులు ఇస్తారు, మనల్ని పొగుడతారు, అనేకంగా మనం ఎంతో ఎత్తు ఎదిగేటట్లుగా చేస్తారు. చూసి వీడి స్వభావము అన్నీ పరీక్షలు చేస్తారనమాట. పరీక్ష లేనిది మనం ఎదగలేం. అందుకే గురువు దగ్గర ఎందుకు వదులుతారు అందరినీ అంటే పరీక్ష కోసమే. ఉదాహరణ చెప్పాలి అంటే, వేదవ్యాస మహర్షి కుమారుడు ఎవరు? ఆ సాక్షాత్ శుక మహర్షి. నేను ఇప్పటి విషయంగా చెప్పటం లేదు, నేను ఆ యొక్క పూర్వం యుగాల గురించి చెప్తున్నాను. యుగం ఏదైనా, కాలం ఏదైనా ఒక్కటే మార్గం, అది వేద మార్గం, అదే గురు మార్గం, అదే నిజమైన మార్గం. అక్కడ ఆ యొక్క వేదవ్యాస మహర్షి సాక్షాత్ విష్ణు ఆయన. అటువంటి వారి కుమారుడు అనుంగుపుత్రుడు అంటారు. చూడండి, మన గురు పరంపరలో నారాయణం పద్మభవం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మతాస శిష్యం శ్రీ శంకరాచార్య మతాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతత మానతోస్మి. ఆదిగురు శంకర్లటువంటి పూర్వంలో వచ్చినటువంటి ఇటు మన గురు పరంపర. ఈ గురు పరంపరలో మహాపురుషులు ఎందరో, పూర్వం వారందరూ కూడా గృహస్థులు, తర్వాత వచ్చిన వారు పురాణ పురుషులు, తదనంతరం వచ్చిన వీరందరూ కూడా సాక్షాత్తు దైవస్వరూపమైన వారు వీరందరూ కూడా. ఈ శుక మహర్షి మరి ఆయన అనుంగుపుత్రుడు, అంటే తను సంజాతులు అంటారు, తండ్రి నుంచి వచ్చిన వారిని తను సంజాతులని. ఈ విధంగా ఆచార్యులు మొన్న పీఠం ఇచ్చారు కదా, ఎవరికి? ఉత్తరాధికారి శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారికి. ఇప్పుడు శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వాముల వారు ఈయనకు శంకర విజయ సరస్వాముల వారికి కరసంజాతులు అంటారు. ఎందుకని కరసంజాతులు అంటారు? ఆయన మనమంతా చూసాం మొన్న ఆ పంచగంగా తీర్థంలో ఉదయంలో ఆ సుప్రభాతం అవుతున్న సందర్భంలో చిలుకలన్నీ కూడా దైవాంశంభూతం అండి. కామాక్షి దేవస్థానంలో ఆ చిలుకలన్నీ శబ్దాలు చేస్తున్నాయి. శ్రీ శంకర విజయ సరస్వాములు అన్నారు ఈ మాటను, మైక్లో వినపడింది, అగో చిలుకలు వినిపిస్తున్నాయని. అది రమ్యమైన మాట, చాలామంది ఆ విషయాన్ని పట్టించుకోలేరు. అయితే కామాక్షి యొక్క మహిమ చరిత్రను తెలిసిన వాడికి ఆ చిలుక విషయం తెలుస్తుంది. అక్కడ చిలుక చాలా ముఖ్యమైన. అందుకే శ్రీవారు ఎంత చక్కటి మాట్లాడతారంటే ఆయన మాటలను పట్టుకోవడం చాలా కష్టం, చాలా చాలా కష్టం. శంకర విజయేశ్వర స్వాముల వారి మాటలను అవగాహన చేసుకోవడం పండితులు కూడా కష్టమే. చాలా రమ్యంగా ఉంటుంది ఆయన మాటలు. అదిగో చిలుకలు పలుకుతున్నాయి చూడండి అన్నారు ఆయన. అంటే గుర్తుంచుకోండి, దేవతా సాన్నిధ్యం ఉంది అని. అంటే దేవతలు పైనుంచి చూస్తున్నారు, మరియు సూర్యుడు వెలుగు చూపిస్తున్నాడు, మంచి మార్గాన్ని చూపిస్తున్నాడు. ఇది అక్షయ తృతీయ, వైశాఖ మాసం.
అందులో ఆరుగురు శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క పరమ పవిత్రమైన ఇష్టమైన ప్రదేశం కామాక్షి నిలయం అది. మరియు ఆరుగురు శంకరాచార్యుల విగ్రహం అక్కడే ఉంది, మహాగణపతిది అక్కడే ఉంది, ఆ పుష్కరిణి పక్కనే. ఇన్ని సన్నిధానంలో వారు ఆ యొక్క పీఠాన్ని అలంకరింపజేశారు వీరికి. అంటే శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి యొక్క కరసంజాతుడెవరు? ఆ యొక్క ఉదయభానుడుగా వెలిగినటువంటి శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వాములు. అందుకే వారిని కరసంజాతులు అంటారు. కరం అంటే వారి వక్షస్థలం పైన తమ యొక్క అమృత స్పర్శ చేస్తూ ఆ యొక్క తమ తపస్సునంతటినీ కూడా వీరిలో ప్రవేశింపచేస్తారు. అది ఏ విధంగా తల్లి ఆ యొక్క శ్రీరామచంద్రుని శిరస్సు పైన తన అమృత హస్తాన్ని పెడుతుంది కౌసల్య ఆ యొక్క వనవాసానికి పంపించేటప్పుడు. అదే అండి. అందుకే మన సంస్కృతి మనం ఎలా ఉన్నాయంటే ఈ కరంలో ఎంత శక్తి ఉంది తెలుసా? దాని గురించి చెప్పాలంటే ఒక గంట సేపు పడుతుంది. చేతిలో ఉన్న శక్తి ఎంతటిది, మన పాదంలో ఉన్న శక్తి ఎంతటిది అని. అందుకే పురాణాలు దాన్ని ఎంత మథనం చేయాలి అంటే మన శరీరంలో ఉన్న ప్రతి భాగము కూడా అత్యంత విలువైనటువంటిది. ఎంత ఆశ్చర్యం తెలుసా? ఎవరికైనా మన పాదం తగిలితే మనం తక్షణమే వాళ్ళకు నమస్కారం చేస్తాం, అపరాధమైందని. అదే కొన్నిసార్లు మన పాదాలు కొందరు పట్టుకుంటారు మమ్మల్ని రక్షించండి అని.